Daily. Taste the Daily. ప్రీ లాంచ్ పేరుతో ఎల్బీ నగర్ లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలకు పాల్పడింది. బాధితులందరూ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. సరూర్ నగర్, బోడుపల్, తట్టి, అన్నారం ప్రాంతాలలో ప్రాజెక్టులు చేస్తున్నామంటూ బ్రోచర్స్ రిలీజ్ చేసి ప్రీ లాంచ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి సుమారు 50 లక్షలు, కోటి రూపాయలు వసూలు చేశారు. చివరకు కృతిక డెవలప్మెంట్స్ ఎండి శ్రీకాంత్ రెడ్డి చేతులెత్తేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దాదాపుగా 60 మంది బాధితులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసుల ఎదుట తమకు న్యాయం చేయాలని కోరారు. 4 రోజుల క్రితమే కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఇక పర్సనల్ లోన్స్ పెట్టుకుని లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు అప్పులు కట్టలేక చనిపోయే పరిస్థితి వచ్చిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర నుంచి తీసుకున్న డబ్బును కోట్ల రూపాయలు ఇతర అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేశాడని, వాటిని ఫ్రీజ్ చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు కోరారు. మీరు ఒకటి నేనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటా. నా దగ్గర అన్ని 2023 డిసెంబర్ లో అట్లా పేమెంట్ చేశాను. సో మాకేం చెప్పాడంటే అక్కడ ల్యాండ్ చూపించాడు. ల్యాండ్ దగ్గరికి వెళ్ళాం హేమానగర్. చూస్తే అంతా కన్స్ట్రక్షన్ డిగ్గింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. తను చెప్పారు 120 మెంబర్స్ అలా రిజిస్టర్ అయిపోయారంటే నెక్స్ట్ బ్యాచ్ రిజిస్టర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆఫీస్కి వచ్చాము ఇక్కడ ఎల్బీ నగర్. సో మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏం చూపించాడు, రేరా దగ్గర అప్లై చేసినట్టు అక్నాలజ్మెంట్ రిసిప్ట్, జిహెచ్ఎంసీలో అప్లై చేసినట్టు అక్నాలజ్మెంట్ రిసిప్ట్, బిల్డింగ్ పర్మిట్, ఇవన్నీ ఏంటంటే అప్లై చేసినట్టు చూపించారు. మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు మనీ పే చేస్తారు. సో ఎంత పర్ఫెక్ట్ గానే ఉందని చెప్పేసి మేము లాయర్ కూడా చూపించుకున్నాం. వాళ్ళు కూడా అంత బాగానే ఉంది, అంత బాగానే ఇన్వెస్ట్ చేసాం. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా మెల్ల రిజిస్ట్రేషన్ చేస్తాం, ఏప్రిల్లో చేస్తాము, మేలో చేస్తాం అని చెప్పేసి ఒకరిని కలవనీకుండా చేశాడు. మాకు స్టార్టింగ్ లో వాట్సాప్ గ్రూప్ పెడతాము, మీకు ఇంటిమేషన్ ఇస్తాం అందరికి అప్డేట్స్ అని, కానీ ఎక్కడ ఏది జరగలేదు. సో దాని తర్వాత నాకు 6-7 మంత్స్ తర్వాత అప్పుడు ఒక దగ్గర ఇన్సిడెంట్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ గోడ మీద రాశారనమాట, ఏది ఇదంతా ఒక ఫ్రాడ్ అని చెప్పేసి. అప్పుడు మేము రియలైజ్ అయినా ఇది ఒక ఫ్రాడ్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఇది ఇక్కడ నాగోల బండ్లగూడలో వాళ్ళ హిందూవరణ్యలో విల్లాలో ఉంటున్నాడు. అక్కడికి అందరు వెళ్ళిన తర్వాత ధర్నా చేస్తే వాడు అక్కడి నుంచి అబ్స్కాండ్ అవ్వడము, మధ్య మధ్యలో రావడము, మాకు చెప్పడము, మీకు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అట్రాక్ట్ చేయడము మాటలతోని. ఇలాంటి బిల్డర్స్ ఒకరు ఇద్దరు కాదండి, ఇలా మన దేశంలో గాని, మన రాష్ట్రంలో గాని, మన జిల్లాలో గాని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ ఫ్రీడమ్ అనేది వీళ్ళకి వచ్చింది. దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవట్లేదు. టు బి ఫ్రాంక్, దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ మేజర్ గా కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుండి, ఏ ప్రభుత్వం అయినా, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా గానీ మాకు కావాల్సింది ఏంటంటే సరైన న్యాయము, జస్టిస్. ఇప్పుడు ఇందులో న్యాయాలు మనం పక్కకు పెడితే ఇక్కడ లా సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే ఇష్యూస్ అనేవి ఇట్లా ఫోర్గో అవ్వండి. ఇట్లా ఒక్కరు ఇద్దరు కాదండి, కొన్ని వందల మంది సఫర్ అవుతున్నారు ఇలాంటి అన్యాయమైన ఇష్యూస్ వల్ల. ఇలాంటి బిల్డర్స్ కి, ఈ చీటర్స్ కి ఫ్రీడమ్ ఉన్నంత వరకు జస్టిస్ అనేది జరగదండి. మేము 2022లో నిజంగా చెప్పాలంటే దౌర్భాగ్యమైన విషయం, పర్సనల్ లోన్ మరి తీసుకొని మరి కట్టామండి. పర్సనల్ లోన్ అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. ప్రతి నెల 88,000 కట్టాల్సి వస్తుంది. ఏం చేస్తే 88,000 కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కృతిక ఇన్ఫ్రా వాళ్ళకు 40 లక్షలు ఇచ్చినామండి. ఇలా మా సిస్టర్, మా సొంత సిస్టర్, మా బ్రదర్, మా కజిన్ బ్రదర్, ఇలా నలుగురం కలిసి 1,60,00,000 ఇచ్చినాం. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ అని 2020లో స్టార్ట్ చేసినండి. హేమనగర్ బోడుపల్లో ఉంది. దీనిలో ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర లక్షలు కోట్లు వసూలు చేసిండు. దగ్గర 90 కోట్లలో కొంతమందికి అంటే ఉన్న ల్యాండ్ ని 110 మందికి యూడిఎస్ చేసి వదిలేసిండు. దాని తర్వాత మేము దగ్గర ఇప్పుడు తెలిసింది 60 మంది ఉన్న విక్టిమ్స్. ఎవరికి కూడా న్యాయం చేయమంటే వాడు ఇక రేపు ఎల్లుండి 2 నెలలు అని చెప్పి ఇప్పటి వరకు తీసుకొచ్చిండు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. డిఫరెంట్ పిఎస్ నుంచి ఎఫ్ఐఆర్లు అయినాయి కానీ ఇంతవరకు అరెస్ట్ కాలేదు. లాస్ట్ ఫ్రైడే ఎస్ఓటి సరూర్ నగర్ వాళ్ళు అరెస్ట్ చేసి ఎల్బీ నగర్ పిఎస్ కి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. వాడిని రిమాండ్ లో తీసుకున్నారు, వాళ్ళు విచారిస్తున్నారు. దాని గురించి మాట్లాడడానికి పిఎస్కి వచ్చాము. ఇప్పుడు కలిసిన నర్సయ్య గారు దాని గురించి మేము చేస్తున్నాము, మా ప్రయత్నం చేస్తున్నాము. మేము ఇంకా మిగతా వాళ్ళది కూడా చేస్తాము, తప్పకుండా చేస్తాము, మీకు న్యాయం అని చెప్పారు. ఎందుకంటే మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడగడానికి వచ్చినాం యాక్చువల్ గా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ప్రీ లాంచింగ్ పేరుతో ఎల్బీ నగర్ లో కృతిక ఇన్ఫ్రా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్టు బ్రోచర్స్ ఓపెన్ చేసి
తమ 3 ప్రాజెక్టులు చేపడుతున్నామంటూ సరూర్ నగర్, బోడుప్పల్, తట్టనారం ప్రాంతంలో భారీగా ప్రచారం చేసుకుని ఒక్కొక్కరు 50 లక్షల నుంచి ₹1 కోటి చొప్పున ముందస్తుగానే పెట్టుబడులు పెడితే తక్కువ ధరలకే మీకు ఈ ఫ్లాట్స్ కేటాయిస్తామంటూ కూడా వారిని నమ్మించి కోట్లాది రూపాయలుగా తన అకౌంట్ లోకి వేసుకొని ఇప్పుడు ఏ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వకపోవడము, ఎక్కడ కూడా నిర్మాణ పనులు చేపట్టకపోవడము అన్న విధంగా ఆ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడంపై మాత్రం బాధితులు ఒక్కసారిగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి శ్రీకాంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. 2 రోజుల క్రితమే శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కి తరలించడం జరిగింది. చాలా మంది బాధితులని ఈ ప్రీ లాంచింగ్ పేరుతో కోట్లాది రూపాయలుగా పెట్టుబడి పెట్టించి వారికి సమాధానం ఇవ్వలేక వారిని కలవకుండా, వారితో సమావేశం జరపకుండా, కనీసం సమాధానం ఇవ్వకుండా కూడా తప్పించుకొని తిరుగుతా ఉన్నాడంటూ కూడా బాధితుల వైపు వచ్చినటువంటి ఫిర్యాదు పైన శ్రీకాంత్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసి కృతిక ఎండి ఇన్ఫ్రా శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత సుమారు 60-70 మంది బాధితులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని శ్రీకాంత్ రెడ్డి అందరికీ ఈ రకంగానే నమ్మించాడు. త్వరలో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి విత్ ఇన్ 2 years లో మీకు ఆ కన్స్ట్రక్షన్ పూర్తయినటువంటినే మీ ఫ్లాట్స్ మీ చేతిలో పెడతానంటూ కూడా కొన్ని చోట్ల సైట్లను చూపించి జనాలని బురిడి కొట్టించి అందిన కాడకు దోసుకొని తన అందుబాటులో లేకుండా పరారీ కావడంతో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అతను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఇప్పుడు 50 లక్షల నుంచి ₹1 కోటి మేము ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని తాకట్టు పెట్టి బంగారం, ఉత్తర భూములన్నీ కూడా లోన్ తీసుకొని దాని ద్వారా తీసుకొచ్చి డబ్బులు ఇక్కడ పెట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణ పనులు అక్కడ సాగించకపోవడంపై ఈ రోజు పోలీస్ స్టేషన్ కి చేరుకొని శ్రీకాంత్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా స్వీజ్ చేసి తిరిగి తమ ఖాతాలోకి మళ్లించాలంటూ కూడా పోలీసులకు అనేక ఫిర్యాదులు అందాయి. తన అకౌంట్ కి చేరినటువంటి డబ్బుని తనకున్నటువంటి అప్పులను తీర్చుకొని లగ్జరీ లైఫ్ బతుకుతూ తను తన కుటుంబం మాత్రం ఇష్టానుసారంగా జల్సాలకు అలవాటు పడి అనేక చోట్ల వీళ్ళు 3 బెడ్రూమ్ లగ్జరీ విల్లాస్ కట్టుకొని అనేక ఖరీదైనటువంటి కార్లలో తిరుగుతా ఉన్నారే తప్ప బాధితులకు ఒక్కరికి వాడు కూడా ఇప్పటి వరకు ఆ నిర్మాణం చేపట్టి ఫ్లాట్ అందజేసినటువంటి సందర్భాలు లేవు. శ్రీకాంత్ రెడ్డి పూర్వ నేర బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పోలీసులు బయటకు తీస్తా ఉన్నారు. ఇలా ప్రీ లాంచింగ్ పేరుతో ఎంతమంది కస్టమర్లని మోసగించాడు, ఎంతమంది దగ్గర కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేశాడు, అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడ ఇతను ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు, ఇతనికి ఉన్నటువంటి పాత అప్పులు తీర్చుకోవడం కోసమే, అతని అప్పుల బారి నుంచి తప్పించుకోవడం కోసమే ఈ ప్రీ లాంచింగ్ పేరుతో ఈ స్కీమ్ ప్రజల్లోకి తీసుకొచ్చి జనాలని బురిడి కొట్టించి ఆ డబ్బులతో తను లగ్జరీ లైఫ్ బ్రతుకుతా ఉన్నాడంటూ కూడా బాధితులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. తను రిమాండ్ చేసినటువంటి శ్రీకాంత్ ని ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకొని తమ దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు ఏ ఖాతాలోకి మళ్లించాడు, ఎవరికి అందజేశాడు, ఇంతమంది దగ్గర కోట్లాది రూపాయలుగా వసూలు చేసి కనీసం ప్రాజెక్ట్ నిర్మాణం అక్కడ స్టార్ట్ చేయలేకపోయాడు. ఇదంతా ప్రీ ప్లాన్ స్కెచ్ ప్రకారంగానే జనాలను బురిడి గుర్తించడం కోసమే ఈ కృతికా కన్స్ట్రక్షన్స్ పేరుతో ఈ మోసానికి తెరలేపాడు శ్రీకాంత్ రెడ్డి అంటూ మాత్రం బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి కృతిక ఇన్ఫ్రాని పూర్తిగా సీజ్ చేసి అతని అకౌంట్ లో వారి కంపెనీ పేరుపై ఉన్నటువంటి డైరెక్టర్లు, ఆ కంపెనీలో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్, ఆ కంపెనీలో ఇప్పటి వరకు బినామీ అవతారాలు ఎత్తి సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా ప్రతి రూపాయి బాధితులే కాబట్టి ఆ అకౌంట్స్ అన్ని పరిశీలించి అకౌంట్స్ లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి తమకు అందజేసే విధంగా న్యాయం చేయండి అంటూ మాత్రం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు హంగామా చేసి కృతికా ఇన్ఫ్రా పైన మరో తాజా ఫిర్యాదు అందజేసినట్టు సమాచారం అందుతుంది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. ప్లస్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మరి ఎక్సెల్ అప్డేట్ చేసి ఇచ్చుడా ఎట్లా?